ఆగని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. హిందూపురం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అయితే బీజేపీ అధిష్టానం మీద నాకు గౌరవం ఉంది. మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి కావాలనేదే నా లక్ష్యం. బీజేపీ నాకు కన్నతల్లి లాంటిది. ఒకవేళ వారు నన్ను పిలిచి నచ్చచెప్పేందుకు ప్రయత్నం చేస్తే ఎన్నికల పోటీలో తప్పుకుంటానని కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద స్వామి అన్నారు. సప్తసాయి జిల్లా హిందూపురంలోని స్వామి పరిపూర్ణానంద స్వామి స్థానికంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో ఆయన మాట్లాడుతూ హిందూపురంతో పాటు 6 నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలనేది నా లక్ష్యమని ఆయన అన్నారు. కానీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. అయితే అధిష్టానం తనకు నచ్చి చెప్పితే పోటీ నుంచి విరమిస్తానని ఆయన అన్నారు. అయితే ఎవరు పోటీ చేసినా హిందూపురంలోని రంగనాథ స్వామి ఎదురుగా ఉన్న కొలను వినాయక నిమజ్జనం కోసం పునరుద్ధరణ పనులు చేయాలి. ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేస్తున్న వారు అభివృద్ధి చేస్తామని లిఖితపూర్వకంగా రాసిస్తే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని వారన్నారు. తాను రాజకీయంగా ఎదగాలని ఇక్కడికి రాలేదని అభివృద్ధి చేయాలన్నదే నా సంకల్పం అని ఆయన అన్నారు. అయితే ఇప్పటికీ బీజేపీ అధిష్టానం నా గురించి ఆలోచిస్తుంది. ఇంకా సమయం ఉంది కనుకే నాకు ఎంపీ సీట్ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. హిందూపురం పార్లమెంటు నిలబడి పోటీ చేస్తున్నాం కాబట్టి రేపు భవిష్యత్తులో ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి. నా నమ్మకం, నా విశ్వాసం, నా సంకల్పం గట్టిగా ఉంది. మళ్ళీ పునరాలోచన చేస్తారని, మళ్ళీ నా చేత పొత్తులో భాగంగా ఎంపీగా ఖచ్చితంగా చేస్తారనేటువంటి ఆలోచన జరుగుతూ ఉందనేటువంటిది కూడా నేను చెప్పాలి. అలా జరిగినప్పటికీ కూడా పొత్తు ధర్మాన్ని అనుసరించాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా అప్పుడు ఎంపీగానే పోటీ చేస్తాము. అప్పుడు 7 ప్రాంతాలకి సంబంధించి సంపూర్ణమైనటువంటి సమీక్ష చేసి దాని పట్ల ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాం, విడుదల చేస్తాం. ఇప్పుడు ప్రత్యేకించి హిందూపురం అసెంబ్లీ మీద మొట్టమొదటి తొలి విడతగా నా పూర్తి దృష్టి పెట్టాను. మిగతా వాటి పట్ల కూడా సమాచారం సేకరించడం జరిగింది. కానీ దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మేనిఫెస్టో అనేటువంటిది తీసుకుంటున్నాం. ఎందుకంటే దీని పేరు కూడా హిందూపురం అసెంబ్లీ, ఈ పేరే ఇక్కడిది. కాబట్టి ఇక్కడ మొట్టమొదట ఈరోజు మీడియా సాక్షిగా లక్షలాది హిందువుల యొక్క మనోభావాలకి అద్దం పట్టేలా, వాళ్ళ మనోభావాల్ని నెరవేర్చేలా ఇక్కడ వినాయకుడి యొక్క నిమజ్జనానికి ఏదైతే ఇక్కడ చెరువు ఉందో దాన్ని సంస్కరించి తర్వాత అనతి కాలంలో, వెంటనే అని చెప్పలేం కానీ గెలిచొచ్చిన తర్వాత మొట్టమొదటి విడతలో దాన్నే టేకప్ చేసి దానికి గణేష సరోవరం అనే పేరు కూడా నామకరణం చేస్తూ దాన్ని బీజేపీలో ఇన్వాల్వ్ అవుతారు. ఖచ్చితంగా వాళ్ళు నన్ను పిలిపించి మాట్లాడాల్సి వస్తుంది, విరమణకో లేకపోతే ఇంకో దానికో. అప్పుడు ఒకవేళ నన్ను విరమించుకుంటే బాగుంటుందని నన్ను నచ్చజెప్పారనుకోండి, నేను వేయబోయే 7 అడుగులకి మాత్రం నేను విరమణ చేయను. అది మాత్రం మీకు ప్రమాణం చేస్తాను. ఒకవేళ అంటే నాకు వాళ్ళని బాధ పెట్టడం నాకు లక్ష్యం కాదు. ఎందుకంటే నాకు మోడీ గారు ఈ దేశానికి ప్రధానిగా ఇంకా కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను. మోడీ గారి ఆశయాలు నెరవేరాలని కోరుకుంటున్నాను. నాకు బీజేపీ ఒక తల్లి లాంటిది. మా అమ్మని నేను బాధ పెట్టను కదా. మా అమ్మ ఒక మాట నింది, నువ్వు సన్యాసి అవ్వాలని. అయ్యాను. నాకు అలాంటిది ఇప్పుడు వాళ్ళ మీద కూడా నాకు అలాంటి ఆప్యాయత ఉంది, ప్రేమ ఉంది. కాబట్టి వాళ్ళ మనోభావాలు నేనేం బాధ పెట్టాలనుకోను. చేయండి. ఎవరు ఎమ్మెల్యే కానివ్వండి, ఎవరు ఎంపీ కానివ్వండి, నా సంకల్పాలు నెరవేర్చండి. అంతే నేను కోరుకునేది అదే కదా. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిపోయి ఓట్లు లెక్కెట్టుకుని నాకు 50,000 వచ్చాయా, 1,00,000 వచ్చిందా, ఇది కాదు కదా. నా టార్గెట్ అది కాదు. మంచి జరగాలి. మరి మీ అందరికీ మంచి జరగాలి నేను కోరుకుంటున్నాను. అది మీ ప్రతినిధిగా ఉన్నప్పుడు జరుగుతుందనంటే అలా ప్రాతినిధ్యం తీసుకుంటాను. ఏది రాజకీయంగా లేదు, ప్రాతినిధ్యం తీసుకోకపోయినా ఇది మేము చేస్తామని సంకల్పం చేసి నాకు ఒట్టేసి నా కాగితం మీద రాసి ఇవ్వాలి నాకు పక్కాగా. ఎందుకంటే నేను నోటి మాటలతోటి కాంప్రమైజ్ అవ్వాలి. కాబట్టి మీకు అర్థమైంది కదా. కాబట్టి నేను ఖచ్చితంగా వాళ్ళ మాటని ఎప్పుడు నేను ఖండించను. కానీ నాకు ఇక్కడ అభివృద్ధిలో ఎదుగు నేను అనుకునేటువంటి 7 అంశాలు నాకు జరగాలి.